రకాలు బట్టి రేట్లు ఉంటాయి, సైజులు బట్టండి. అందరికీ నమస్కారం. ఈరోజు అయితే నేను మడికి కూరగాయల మార్కెట్ అయితే చూడడానికి వచ్చాను. ఈ మడికి కూరగాయల మార్కెట్ ఏంటంటే మనకి రాజమండ్రి సరౌండింగ్స్ ఎక్కడైనా సరే కూరగాయలు అన్నది మాత్రం చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. ఆ ప్లేస్ అయితే మడికి. ఈరోజు ఈ మడికి మార్కెట్లో మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. మార్కెట్ ఎంట్రన్స్ అయితే ఇదే, ఇదిగో చూడండి మార్కెట్ మొత్తం. ఇవన్నీ కనిపించే అన్నీ కూడా మనకి ఈ మార్కెట్లో షాప్సే. ఇక్కడ ఏంటంటే షాప్స్ ఇప్పుడు చాలామంది ఏంటంటే కూరగాయలు గట్రా కొనుక్కోవడానికి వస్తే కనుక అంటే హోల్సేల్ బిజినెసెస్ ఉంటాయి కదా, షాప్స్, చిన్న చిన్న షాప్స్, వాళ్ళందరూ పెట్టుకునే వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడికి వస్తారు. చూడండి ఇది కనిపించేదంతా స్టార్టింగ్ నుంచి ఇదంతా మార్కెటే. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బిజినెస్ ఉంటుంది. అంటే కొంతమంది నిమ్మకాయలు, కొంతమంది క్యాబేజ్, టమాటా. ఇక్కడ రేట్స్ ఏంటంటే కొంతమంది ఒక్కొక్కరు ఒకలాగా అమ్ముతారు. ఇగో ఇప్పుడు ఈయనైతే నిమ్మకాయలు అమ్ముతున్నాడు. ఈయన ఇక్కడైతే నిమ్మకాయలు, ఇగో ఇక్కడైతే నిమ్మకాయలు ఇవన్నీ కనిపించండి. ఇగో ఆనియన్స్, ఇవన్నీ ఉల్లిపాయలు, ఇదిగో ఉల్లిపాయలు అన్ని లాట్లు. ఇగో ఇదంతా మార్కెట్. ఇగో ఈయనైతే నిమ్మకాయలు అయినా. నేను చెప్పండి నిమ్మకాయల గురించి ఎలాగ మీ రేట్లు మామూలుగా? కేజీలకైతే కేజీ 50 రూపాయలు, బత్తాలకైతే 1700. బత్త 1700 అండి. సీజన్ బట్టి రేట్లు మారుతుంటాయి. అయ్యో ఇక్కడ కనపడే ట్రేలు అన్నీ కూడా టమాటాలు. అండ్ ఇక్కడ ఈ మార్కెట్ ఏంటంటే డైరెక్ట్ రైతులు తెచ్చుకుని డైరెక్ట్ ఇక్కడ అమ్ముకుంటారంట. అంటే హోల్సేల్ అమ్ముతుంటారు ఇక్కడ. ఈ ప్రైస్ ఏంటంటే మినిమం ఒకటి 10 కేజీలు అలాగా కింట ట్రేలు ఉంటాయి. ఇగో ఈ గుమ్మడికాయలు చూసారా? ఈ గుమ్మడికాయలు కూడా మనకి కేజీ లెక్క, ట్రేల్ లెక్క అమ్ముతున్నారు. టైమింగ్స్ ఏంటో ఒకసారి కనుక్కుంటాను నేను. మార్నింగ్ అసలు ఉంటుందో లేదో మార్కెట్. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క బిజినెస్. ఇప్పుడు ఇగో ఇదైతే మామిడికాయల మార్కెట్. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ టైం వచ్చి మనకి 1 అవుతుంది కదా, ఇంకా ఈవినింగ్ 3 అయ్యేటప్పటికైతే ఇంకా ఎక్కువ మార్కెట్ అవుతుందంట. ఇక మామిడికాయలు ఇవన్నీ మొత్తం కూడా మామిడికాయల మార్కెట్. ఇగో ఇగో నిమ్మకాయలు, ఉల్లిపాయలు. ఇవి ఏంటంటే మామూలుగా తక్కువ ఒక 5 కేజెస్, 2 కేజెస్, 3 కేజెస్ తీసుకుంటారు కదా, వాళ్ళ గురించి ఇది మామూలుగా. ఇగో టమాటాలు ఏంటంటే డైరెక్ట్ మనకి ట్రే వైజ్ అమ్ముతారంట. అంటే సింగిల్ కాదు, ట్రే వైజ్ బిజినెస్ అంతా. ఇగో ఇప్పుడైతే ఇంకా తక్కువే మార్కెట్. ఈవినింగ్ అయ్యేకోళ్ళు ఇంకా పెరిగిపోద్దంట. సాయంత్రం 3, 4 అయ్యేటప్పటికి ఇంకా మార్కెట్ అనేది ఇంకా పెరుగుతుందంట. చూడండి మొత్తం మార్కెటే. ఈవినింగ్ అయ్యేకోళ్ళు కూడా మార్కెట్ ఇంకా పెద్దది అవుతుందంట ఈవినింగ్ టైం కల్లా. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ స్లోగా ఉంది మొత్తం. ఈవినింగ్ 3 ఆ టైంకి అయితే ఫుల్గా మార్కెట్ అయితే అవుతుందంట. ఇక ములక్కాయలు, ఇవన్నీ కూడా ములక్కాయలు లోడ్. ఇక ఆనపకాయలు మొత్తం. ఏంటంటే ఈ మార్కెట్లో మనకి చాలా వరకు చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు, ఏమైనా హోటల్స్కి సంబంధించి కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్తుంటారు. హోటల్స్కి సంబంధించి అలాగే మీకు ఏమన్నా కావాలన్నా ఏంటంటే పెళ్ళిళ్ళకి ఇక్కడ సంబంధించి ఎక్కువ కూరగాయలు ఏమైనా కొనాలంటే మీరు మాత్రం మడికి మాత్రం కన్ఫామ్గా రండి. ఎందుకంటే బయట తీసుకుంటే కన్నా ఇక్కడ తీసుకుంటే మీకు ఏంటంటే ఫ్రెష్గా ఉంటుంది, ప్లస్ అన్నీ కూడా మీకు హోల్సేల్ అయితే దొరుకుతాయి. చూడండి ఏంటంటే మీకు నాకు తెలిసి కూరగాయలకు సంబంధించి A to Z అయితే మార్కెట్లో అయితే మీకు కన్ఫామ్గా దొరుకుతుంది. రేట్స్ కూడా మీకు వెరీ రీజనబుల్. ఏంటంటే ప్రతిదీ కూడా బ్యాగ్ వైజు లేకపోతే కింటా వైజు అమ్ముతారు, బస్తా వైజు. చూడండి క్యాబేజీ ఇప్పుడైతే మామూలుగా ప్రైజెస్ చెప్తారో లేదు తెలీదు, మనం అయితే అడిగి చూద్దాం. గుమ్మడికాయలు, ములక్కాయలు. ఈ మామూలు ఎలాగండి? మామూలుగా కేజీల వైజ్ అండి. కేజీ లెక్క ఇలాగ. ఇప్పుడు ఈ కుప్పలు వేసారు కదండి, ఎలాగండి? ఇలాగా
అంటే విడివిడిగా అంటే 10 కేజీలు కాకుండా కేజీలు 200 ఓకే ఓకే కేజీ 5కి అలా మాట. అంటే బయటికి కూడా మీకు కూడా రేట్లు తేడా ఉంటాయి కదండి చాలా వరకు. ఎంత తక్కువ అండి, ఇది హోల్సేల్ మార్కెట్ కదండి. 10 కేజీలు 11 కేజీలు ఇస్తారండి రైతు. అన్నీ ఫ్రెష్ దొరుకుతాయి. రేటు ఎప్పటికప్పుడు మారుతుంటది కదండి, మారుతుంటది కదా, మార్కెట్ బట్టి రేట్లు మారుతాయండి. ఇప్పుడు ఇప్పుడు ఈ ట్రే ఎలా ఎంత అండి, ఇది ఎన్ని కేజీలు ఉంటుందండి ట్రే? ఇది ఇలాగా 25 కేజీలు అండి. ఇది 3 రకాల క్వాలిటీ, 800, 700. అంటే క్వాలిటీ రకాలు బట్టి రేట్లు ఉంటాయి, సైజులు బట్టి అండి. గుమ్మడికాయలు ఇప్పుడు ఏంటంటే మనకి 3 తర్వాత అయితే మార్కెట్ అయితే కొంచెం ఎక్కువ మంది వస్తారంట. ఇప్పుడైతే ప్రజెంట్ తక్కువగానే ఉంది మార్కెట్. అగో ఇది మామిడికాయల రేట్లు ఎలా ఉన్నాయి కనుక్కుందాం రండి. మామిడికాయలు ఇప్పుడైతే ప్రజెంట్ లోడ్స్ అన్నీ కూడా తక్కువగానే ఉన్నాయి.